హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తుంది సాయి టెక్ ఎలక్ట్రికల్. వీడియో చూశారు కదా ఫ్రెండ్స్. మా ఇల్లు కొంచెం రీమోడలింగ్ చేయించాను ఫ్రెండ్స్. రీమోడలింగ్ చేసి అంటే ముందు పాత ఉండేవి, పాత వైరింగ్, పాత గోల్డ్. ఇప్పుడు కొంచెం రీమోడలింగ్ చేసి గాడి కొట్టి పైపులు పెట్టాను ఫ్రెండ్స్. అది ఎలా పెట్టాను, బోర్డింగ్ వైరింగ్ ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే గాడి కొట్టింది ఇప్పుడు చూపించట్లేదు, బోర్డులో వైరింగ్ ఎలా చేశానని చూపిస్తాను. ఈ బోర్డులు కూడా గోల్డ్ మీద కాదు ఫ్రెండ్స్, ఫైబ్రోస్ బాగున్నాయి, చాలా బాగున్నాయి ఫైబ్రోస్ కూడా. మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది 12 మోడ్యులర్ బోర్డు. ఇది ఫైబ్రోస్ అనమాట. బాగుంది, బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బిల్ట్ క్వాలిటీ కానీ సాకెట్ క్వాలిటీ కానీ అన్నీ బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది 12 మోడ్యులర్ బోర్డు. ఇప్పుడు ఈ 2 సాకెట్స్కి, ఈ 3 2-వే స్విచ్లకి ఇప్పుడు కనెక్షన్ ఇద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సాకెట్ అనేది మాకు ఇన్వర్టర్ కావాలి. ఈ సాకెట్ మెయిన్స్లో ఉండాలి. అది ఇప్పుడు ఎలా వైరింగ్ చేయాలనేది మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది న్యూట్రల్ ఇక్కడ ఈ సాకెట్కి కనెక్షన్ ఇస్తున్నాను. ఈ సాకెట్లో చూడండి ఫ్రెండ్స్, న్యూట్రల్ ఇప్పుడు ఇక్కడ కనెక్షన్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఈ సాకెట్లో న్యూట్రల్ కనెక్షన్ ఇస్తాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూట్రల్ అనేది కనెక్షన్ ఇస్తాను. మనకు న్యూట్రల్ అనేది ఈ సాకెట్లో ఇక్కడ ఎన్ అని రాస్తుంది కదా, ఈ ఎన్ అనే దగ్గర న్యూట్రల్ కనెక్ట్ చేయాలి. ఈ సాకెట్లో ఎన్ అనే దగ్గర న్యూట్రల్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఇండికేటర్కి ఒక సైడ్ న్యూట్రల్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ సైడ్ ఫేస్ వస్తుంది, అది కూడా ఎలాగో చెప్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మెయిన్ కనెక్షన్ ఇద్దాం. ఇది మెయిన్, ఇక్కడ ఇండికేటర్కు మెయిన్ కనెక్షన్ ఇస్తున్నాను. ఇక్కడ మరి ఇండికేటర్ లైట్ వెళ్ళగలి కదా, ఇండికేటర్ అనమాట. ఇప్పుడు మనకి ఇందాక ఇటు సైడ్ సాకెట్ మనకు మెయిన్స్తో రన్ అవ్వాలని చెప్పాను కదా, అక్కడ ఆ స్విచ్కి కనెక్షన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఇన్వర్టర్కి ఇస్తాం కదా, అందుకని దీనికి ఇప్పుడు మెయిన్స్ ఇక్కడ కలుపుతున్నాం అనమాట. ఓకే కదా, అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ మెయిన్ అనేది ఈ స్విచ్ ఖాళీగా ఉంది కదా ఫ్రెండ్స్, ఈ స్విచ్కి ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మెయిన్స్ ఇలా రన్ చేశాను అనమాట, లూపింగ్ చేశాను కదా. ఇక్కడ ఈ స్విచ్కి ఇచ్చాను, ఈ స్విచ్ నుంచి సాకెట్కి సప్లై వెళ్తుంది. ఇండికేటర్కి ఇచ్చాను, ఈ స్విచ్కి ఇచ్చాను, మెయిన్స్ మీద. ఇప్పుడు ఈ సాకెట్కి ఇన్వర్టర్ కనెక్షన్ ఇద్దాం ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఇదిగోండి ఇన్వర్టర్ కనెక్షన్. ఇది మీకు ఒక్కొక్కటిగా చెప్తుంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. నేను అన్నీ ఒకసారి ఫిట్టింగ్ కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒకసారి ఫుల్ వీడియో మీకు లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్, మొత్తం ఎలా ఏమేమి ఇచ్చాను అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పాను కదా, ఇది ఒక 2-వే స్విచ్, ఇది ఒక 2-వే స్విచ్, మొత్తం 3 2-వే స్విచ్లు అనమాట. ఈ వైర్లు ఇక్కడ ఇలా మొత్తం 3 టెర్మినల్స్ ఉంటాయి. అందులో కిందన మీదన 2-వేది కనెక్షన్ పెట్టి మిడిల్లో మన లైటింగ్ పాయింట్ దాన్ని ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. న్యూట్రల్ ఇక్కడ మామూలుగా ఇక్కడ న్యూట్రల్ పాయింట్లో కామన్ అయిపోతుంది కదా, ఫేస్ వే మాత్రం ఇక్కడ ఇచ్చి 2-వే పాయింట్ ఆ 2 వైర్లు ఈ చివర ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు ఈ 3 లైట్లకి ఇచ్చాం కదా, ఇదనమాట. నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో వేసాం కదా, ఇది లైటింగ్ పాయింట్. ఇదొకటి, ఇదిగోండి ఈ రెడ్ కొంచెం చిక్కులుగా ఉంది, ఈ రెడ్ ఒకటి, ఇదిగోండి ఈ రెడ్ మిడిల్లో పెట్టాను కదా, ఈ రెడ్, ఈ ఎల్లో కలర్, ఇది మనకి లైటింగ్, ఈ ఫ్యాన్ పాయింట్, ఈ 2 లైట్ల పాయింట్లు ఫ్రెండ్స్. మనకి ఇది ఇన్వర్టర్ పాయింట్ అనమాట, ఇది ఇన్వర్టర్ పాయింట్. ఈ సాకెట్కి మనకి ఇన్వర్టర్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఈ సాకెట్కి మనకి మెయిన్ అనమాట. ఈ స్విచ్ ఖాళీయే, ఈ 3 2-వే స్విచ్లు. ఇది ఫ్యాన్ రెగ్యులేటర్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది 8 మోడ్యులర్ బోర్డు. మనకి ఇక్కడ ఒక సాకెట్, ఇందాక చూపించాను కదా 3 2-వే స్విచ్లు, ఆ 2-వే స్విచ్లు ఇందులో ఫ్రెండ్స్. ఇది మనకు 3 కంట్రోల్స్ అనమాట. ఇది స్విచ్ సాకెట్కి. మనకి ఈ 20 amps స్విచ్ ఒకటి, ఈ స్విచ్ టైపు ఎంసీబీ ఒకటి, మనకు టీవీ కనెక్షన్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఈ 2 చూపిస్తాను, ఇప్పుడు ఎలా వైరింగ్ చేశాను అనేది చూపిస్తాను. అంటే వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని నేను వైరింగ్ చేసి మీకు వైరింగ్ ఏ టైప్ చేశాననేది చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఈ బోర్డు మొత్తం ఇన్వర్టర్ కనెక్షన్లోనే ఉంది. బోర్డు మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్స్ అనేది నేను డమ్మీ చేసి ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఈ బోర్డు మొత్తం ఇన్వర్టర్లోనే ఉంది. ఇప్పుడు మనకు బోర్డు అంతా ఇన్వర్టర్లో ఉంది. ఇందాక మీకు 12 మోడ్లో చూపించాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 2 వే స్విచ్ ఉన్నాయి కదా, ఈ 2 వే స్విచ్లో అదే ఇప్పుడు ఈ 2 వైర్లు వచ్చాయి కదా, ఈ 2 వైర్లు కింద కంట్రోల్లో మీద కంట్రోల్లో పెట్టాం కదా, మిడిల్లో మనం లైటింగ్ పాయింట్ ఇచ్చాం కదా. ఈ బోర్డుకి వచ్చేసరికి మనం లైటింగ్ పాయింట్కి సప్లై వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్స్ అనేది ఇస్తాం. ఇన్వర్టర్ మెయిన్స్ అనేది ఈ మిడిల్లో లాగుతాం. చూడండి కనిపిస్తుంది కదా, ఇన్వర్టర్ మెయిన్ అనమాట ఇది. ఇప్పుడు ఇక్కడ ఈ మెయిన్స్ ఉంటే అక్కడ కంట్రోల్ ఉండాలి, ఇక్కడ కంట్రోల్ ఉంటే అక్కడ మెయిన్స్ ఉండాలన్నమాట. అలా అనమాట ఫ్రెండ్స్. ఈ 3 స్విచ్లు అనమాట ఇవి. ఇక్కడ కిందన ఇక్కడ 2కి 3 స్విచ్లు కనెక్షన్ ఇచ్చాను. ఇది మెయిన్, టీవీకి మెయిన్ అనమాట ఇది. ఈ టీవీ స్విచ్ నుంచి ఎంసీబీకి వెళ్ళింది. ఎందుకంటే రేపు అంటే ఇబ్బంది రాకుండా మనకి ఏదైనా సర్క్యూట్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ట్రిప్ అయిపోవడానికి అని నేను ఎంసీబీ పెట్టాను ఫ్రెండ్స్. 20 amps ఎంసీబీ. మనకి ఇది సాకెట్ అనమాట. ఇది సాకెట్కి న్యూట్రల్ కనెక్షన్. ఇది మనకి ఫేస్ కనెక్షన్ స్విచ్ నుంచి వెళ్ళింది. ఈ బోర్డు చూడండి ఫ్రెండ్స్, ఈ బోర్డు ఇంతే. ఇవ్వండి, ఇది ఒక 12 మోడ్లర్ ఫ్రెండ్స్. ఇది బెడ్రూము. ఇక్కడ ఇన్వర్టర్ కనెక్షన్ ఇంకేం ఇవ్వలేదు, ఓన్లీ మెయిన్ కనెక్షన్లోనే ఉంది అంతా. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఇచ్చామంటే ఒక సాకెట్కి ఇచ్చాం. సాకెట్కి స్విచ్, ఈ 3 లైట్లు, ఇది ఒక ఫ్యాను అంతే. ఇంకా 4 స్విచ్లు ఖాళీ ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్తాను చూడు పాయింట్ అండి. ఇప్పుడు ఇది ఫ్యాన్కి ఇచ్చాం ఫ్రెండ్స్. ఇది ఫ్యాన్ పాయింట్, ఈ వైర్ అనమాట. రెగ్యులేటర్ మనకి మెయిన్స్ నుంచి ఇలాగ స్విచ్కి వచ్చి, స్విచ్ నుంచి ఫ్యాన్ రెగ్యులేటర్కి వెళ్ళి, రెగ్యులేటర్ నుంచి ఇక్కడ అవుట్ వెళ్ళింది చూడండి. ఇది మనకి ఈ స్విచ్ ఇక్కడ ఫ్రెండ్స్ మనకి సాకెట్కి ఈ న్యూట్రల్ ఇక్కడ కనెక్షన్ ఇచ్చాను. మనకి ఈ స్విచ్ ఇంకో లైట్ పాయింట్ ఫ్రెండ్స్. ఈ ఎల్లో ఉంది కదా, ఇంకో లైట్ పాయింట్. ఇది మనకు ఎంసీబీ వచ్చిన మెయిన్స్ అనమాట. ఇది ఇన్వర్టర్ ఇక్కడ డమ్మీ చేసి పెట్టేసాను, ఇంకా పెట్టలేదు. ఇది పెడతాను. ఇది ఒక పాయింట్ ఫ్రెండ్స్. ఇదొక పాయింట్ అనమాట. ఈ బోర్డుకి ఇంతే వైరింగ్. మామూలుగా లూపింగ్ అయితే ఇదిగో మీరు ఇలానే ఇచ్చుకోవాలి. స్విచ్కి ఇలా కూడా ఇచ్చుకోవచ్చు, వైర్ జాయింట్లు వేసి అలా కూడా ఇచ్చుకోవచ్చు. నేను ఇలా ఇచ్చాను చూడండి.